Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి చెందినటువంటి వాక్య భాగం మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం. అంటే నవంబర్ 22కి చెందినటువంటి వాక్య భాగం. దేవుడు కోపపడిన చోటనే దేవాలయంను ఎందుకు కట్టాడు సొలొమోను? దేవుడు కోపపడిన చోటనే దేవాలయము ఎందుకు కట్టబడింది? ఇది సొలొమోను దేవాలయం. ఇది చాలా సుదీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇక్కడ సందర్భం ఏంటి అంటే మొదటి దినవృత్తాంతాలు 21. అక్కడ ఏం జరుగుతుందంటే దావీదు మహారాజు సైన్యాన్ని లెక్కించినందున మరి లెక్కించమని యోవాబుతో చెప్పాడు, సైనాధిపతితో. ఎందుకు సార్ అని అన్నా కానీ వినలేదు. అందువలన దేవుడు కోపపడి 70,000 మంది ఇశ్రాయేలుని చంపాడు. అక్కడ అది చంపినప్పుడు అది దేవదూత కత్తి తీసుకుని అషీత్ నుండి బయటకు తీసుకొచ్చి అక్కడ భూమికి ఆకాశానికి మధ్య కనిపించింది దావీదు మహారాజుకి. అక్కడ ఆ స్థలం అన్నమాట. ఆ స్థలం ఏంటంటే సీయుడైన ఓర్నాను కళ్ళిన దగ్గర అది జరిగింది. అక్కడ కట్టబడింది ఈ దేవాలయం. తర్వాత సొలొమోను అక్కడ కట్టాడు. అక్కడ కట్టమన్నాడు. ఎందుకు? ఆ విషయం గమనిద్దాం. దావీదు ప్రజలను లెక్కించిన వృత్తాంతం 21వ అధ్యాయంలో దావీదు తన కుమారుడు సొలొమోను నిర్మించబోవు ఆలయ నిర్మాణము, దానికి చేసిన అద్భుతమైన సన్నాహాలు ఈ 22లో మొదటి వచనంలో, ఒకే వచనంలో అది వివరించబడింది. ఒకే వచనంలో అది అంటే ఇక్కడ దావీదు మహారాజు ప్రజలను లెక్కించినటువంటి ఇది, మరలా ఈ అద్భుతమైనటువంటి సన్నాహాలు, వృత్తాంతం అన్నీ కూడాను ఒకే వచనంలో వివరించబడింది. అది 22వ అధ్యాయం మొదటి వచనం. దీనికి 2 సమూయేలులో దాని సమాంతరంగా ఉండేది కదా, అంటే అదే సంఘటన వివరించబడింది 2వ సమూయేలులో కూడా. దాని సమాంతరం అంటాం, ప్యారలల్ ప్యాసేజ్ అంటాం. దేవుడైన యెహోవా నివాస స్థలం ఇదే అని, ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు చెప్పాడు. కాబట్టి ఆలయం నిర్మించిన స్థలం అది. దావీదు యెహోవాకు బలిపీఠము నిర్మించి బలి అర్పణలతో దేవుని ఆరాధించిన స్థలము అది. ఆ స్థలం డిస్క్రిప్షన్ అన్నమాట. అక్కడ యోర్నాను కళ్ళెము అని 21వ అధ్యాయం ఉంది. ఇక్కడ ఏముందంటే యెహోవాకు ఆయన బలిపీఠం కట్టాడు దావీదు ఆ స్థలంలోనే బలి అర్పణలతో. అప్పుడు బలిపీఠం కట్టినప్పుడే ఆ దూత ఆ ఖడ్గాన్ని ఆ షీతులో పెట్టుకుంది తిరిగి. అంటే ఇక చంపలేదన్నమాట. బలి అర్పణలతో దేవుని ఆరాధించిన స్థలం కూడా. మరణదూత తన కత్తెను ఒరలో తిరిగి పెట్టుకున్న స్థలం.
ఈ ఈ ఈ వివరణలు అవసరం మనకి. ఈ 3 వచనాలు చదువుకుందాం. 21వ అధ్యాయం 25, 26, 27 వచనాలు చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 21, 25, 26, 27. ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చెను. ఇది ఓర్నానికి. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. అక్కడ వరలో వేసింది అంటే దేవుని యొక్క ఉగ్రత చల్లారింది అని అర్థం. కాబట్టి దావీదు నిర్మాణ సామగ్రిని విస్తారముగా సమకూర్చాను. ఎందుకంటే అక్కడ కట్టబడుతుంది కాబట్టి దేవాలయం దానికి చెందినటువంటి సామగ్రిని అంతటినీ విస్తారంగా దావీదు సమకూర్చాడు. వాగ్దానం చేయబడిన ఆలయము నిర్మించుటకు తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయు ప్రజలను కూడా సిద్ధం చేశాడు. 19వ వచనంలో ఏముంటుంది? కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామం కొరకు కట్టబడు ఆ దినములలోనికి మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి అని దావీదు మహారాజు ప్రజలకు సెలవిచ్చాడు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఆలయం స్థాపించబడిన స్థానం, ఆ స్థలం, దేవాలయం అక్కడ ఉండబోయేటువంటి స్థలం, దాని గురించినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకుందాం. మొదటిది, ఇది చాలా అవసరమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్క వచనాన్ని శ్రద్ధగా మీరు ఆలకించాలి, అర్థం చేసుకోవాలి. ఆలయం కొరకు ఎంపిక చేయబడిన స్థలము బలి అర్పించబడి అక్కడ స్థలమున బలి అర్పించబడి పాపము పట్ల దేవుని కోపము నివారించబడిన స్థలము. ఇది చాలా ముఖ్యం కాబట్టి మరలా చూస్తాను. ఆలయం కొరకు ఎంపిక చేయబడిన స్థలము బలి అర్పించబడి పాపము పట్ల దేవుని కోపము నివారించబడిన స్థలం. దేవుని కోపం చల్లారబడింది. ఇక 70 మంది, వేల మంది చనిపోకుండా ఇక దేవుడు ఏమన్నాడు? ఇక చాలే, ఆపు అని దూతకి ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ కోపం చల్లారింది, ఆ యొక్క శిక్ష నివారించబడింది, ఇక కంటిన్యూ కాకుండా. వాస్తవానికి ప్రత్యక్ష గుడారము కానీ ఆలయము కానీ వాటి రూపకల్పన ప్రజల కొరకు పాపము ప్రాయశ్చిత్తము చేయబడవలెనని. అది దాని అర్థం ఏంటి? ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అని పరిశుద్ధ దేవుని సన్నిధికి ఎవరు సులభంగా ప్రవేశించలేరని. ఇప్పుడు ఆలయం అక్కడ కట్టబడింది. ఆలయం ఎందుకు కట్టబడింది అంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ ఎందుకు కట్టబడింది అంటే ఆ రూపకల్పన ప్రజల కొరకు పాపము ప్రాయశ్చిత్తము చేయబడవలనని, అదొకటి. రెండవది, పరిశుద్ధ దేవుని సన్నిధికి ఎవరు సులభముగా ప్రవేశించలేరని రెండవది. మూడవది, దేవుడు స్వయముగా నిర్దేశించిన బలులను నియమింపబడిన ప్రధాన యాజకుడు, బలులు ఎవరు పడితే వాడు కాదు, ప్రధాన యాజకుడు ఒక పద్ధతిలో చేయాలి.
అదేంటంటే సంవత్సరానికి ఒకసారి అది ప్రాయశ్చిత్త దినం అంటాం కదా. మొదట తన పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు అర్పించవలనని గుర్తు చేసేటువంటి రీతిగా ఆ దేవాలయం ఉద్దేశించబడింది అక్కడ ఉండటానికి. ఆ 3 విషయాలు. కానీ ఆలయమందు ఈ స్థలము ఈ విషయమును బలపరుస్తుంది. ఈ స్థలం బలపరుస్తుంది. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడాను ఆ స్థలాన్ని బట్టి, ఎందుకంటే అక్కడ దేవుని యొక్క కోపం, ఉగ్రత చల్లారింది ఆ స్థలంలో. కాబట్టి ఈ దేవాలయం యొక్క ఉద్దేశాలన్నీ కూడాను ఆ స్థలాన్ని బట్టి నిర్దేశించబడింది, బలపరచబడింది. ఇక వాళ్ళ ఆరాధన, యూదుల ఆరాధన కానీ, యూదుల మతం కానీ ప్రధానంగా దేవుని స్తుతి అని పిలువబడే ఏదో ఒక దానిని అర్పించుటకు చెందినది కాదు. ఎందుకు దేవాలయాన్ని దేవాలయం ఉన్నది అంటే వాళ్ళు ఆరాధించడానికి, వాళ్ళ మతపరమైనటువంటి కార్యాలు, మతాచారాలు చేయటానికి అది ప్రథమమైనటువంటి కారణం. ఆ విధంగా దేవుని స్తుతించాలి అని, అంటే స్తుతించాలంటే దేవునికి ఏదో ఒకదాన్ని అర్పించాలి దేవునికి అనే దానికి దేవాలయం చెందినది కాదు. మరి ఎందుకండి దేవాలయం ఉందకందే కదా మన మతాచారాలు చేయటానికి, ఆరాధించటానికి, స్తుతించటానికి అనే కదా. అది కాదు, అది ప్రధానంగా అది కాదు. అది ఉండొచ్చు కానీ ప్రధానంగా అది కాదు. అవి లేకపోతే, ఆ విధంగా స్తుతించకపోతే దేవుడికి ఇష్టం ఉండదు అని చెప్పేది కూడా కాదు. అన్నిటికంటే ఆరాధన, మతం దేవుడు కేంద్రీకంగా ఉండాలి. అంటే మనమిచ్చేది కాదు, మన స్తుతి కాదు కేంద్రంగా ఉండాల్సిందే. దేవాలయంలో దేవుడు కేంద్రంగా ఉండాలి, మనం ఇచ్చేది కాదు. మనము తిరుగుబాటుదారులము కాబట్టి మొదటిగా ఆరాధన, మతాచారాలు సృష్టికర్త విమోచకుడైన దేవునితో సంధి చేసుకున్నటకు చెందినది. అది దేవాలయం. మళ్ళీ చెప్తాను, ఇది కీలకమైనటువంటి విషయం. మొదటిగా ఒరిజినల్గా ఆరాధన లేకపోతే మతాచారాలు. మతం అంటే మతాచారాలు ఇక్కడ అర్థం. సృష్టికర్త విమోచకుడైన దేవునితో మనము సంధి చేసుకున్నటకు చెందినటువంటిది దేవాలయం. ఆలయం యొక్క కేంద్ర అర్థం కానీ, గాయక బృందాలు, దాని ధూపం, దాని వేడుకలు అవి మాత్రం కేంద్రం కాదు. దేవాలయానికి కేంద్రం గాయకులు, బృందాలు బాగా పాటలు పాడతారు, మ్యూజిక్ చేస్తారు, ఇక్కడ వాళ్ళు ధూపం వేస్తారు, అర్చకులు వాళ్ళు బాగా పండుగలు చేసుకుంటారు. అది కాదు ఆలయానికి. ఆలయం గురించి ఆయన స్వయంగా అందించిన మార్గం, దేవుడే అందించినటువంటి మార్గం ద్వారా దేవుని కోపాన్ని చల్లార్చుట దీనికి కేంద్రం. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో దేవుని యొక్క కోపం చల్లారుతుంది. ఆ విధంగా ఆ మార్గాన్ని బట్టి దేవుని కోపం చల్లారేటటువంటిగా చేసేటువంటిది కేంద్రం దేవాలయం. అర్థమైందా? సరే, రెండవది చెప్పుకున్న తర్వాత మరలా దీని గురించి కొంచెం చెప్పుకుందాం. యాజకులు రాజులు. యాజకుల కార్యక్రమం వేరు, రాజుల కార్యక్రమం వేరు. ఈ రెండు కలిసినటువంటిది ఈ అధికారం. ఎందుకంటే ఇక్కడ దావీదు చెప్పాడు, ఇక్కడ నువ్వు కట్టాలి. సొలొమోను
నువ్వు ఇక్కడ కట్టాలి అని ఆయనకు ఆజ్ఞాపించాడు. అంటే రాజు ఎన్నుకున్నాడు ఆ స్థలాన్ని. యాజకులు ఎన్నుకుంది కాదు, రాజు ఎన్నుకుంది. ఈ రెండు రాజులు కలిసిన అధికారమును వాళ్ళు, అంటే రాజు అధికారం, యాజకుల అధికారం కూడా ఈ ఆలయ స్థానము సూచిస్తున్నది. నాందిలో అంటే మొదట్లో ఒరిజినల్గా దీని కేంద్రీయ అర్థం ఏంటి అని అంటే యాజకులు, లేవీయులు మాత్రమే ప్రత్యక్ష గుడారపు బాధ్యత వహించాలి. ఇక్కడ దావీదు మహారాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ స్థలంలో కట్టాలని చెప్పాడు. అంతేకాదు దానికి దేవాలయానికి కావాల్సినటువంటి సామగ్రి అంతటినీ ఆయనే సమకూర్చాడు. కాబట్టి ఇక్కడ రాజు, యాజకులు రెండు కలిసినటువంటి విధానాన్ని గుర్తు చేసేది ఆ స్థలం. యూదులు ఎప్పుడు ఇక్కడ ఇప్పుడు లేవీయులు ఆ ప్రత్యక్ష గుడారాన్ని మోయాలి కదా, దాని బాధ్యత అంతా వహించాలి. యూదులు ఎప్పుడు ఆ శిబిరాల నుండి కదలాలో ఆ మేక స్తంభం నిర్ణయిస్తుంది. అప్పుడు వాళ్ళు కదలాలి కదా. కానీ ఇక్కడ రాజు స్థలమును స్థాపించుకున్నాడు, ఆయన ఎంచుకున్నాడు. రాజు, యాజకుని కార్యకలాపాలను మనం ఒకే వ్యక్తిలో చూస్తున్నాం. దాన్ని అపేక్షించేటువంటి రీతిగా ఉంటుంది. రాజు వేరు, యాజకుడు వేరు, ఎప్పుడు సపరేట్గా ఉండాలి. కానీ ఇక్కడ ఈ రెండింటిని కలుపుతుంది ఈ స్థలం. యాజకులు చేసేటువంటి దేవాలయం, మరి రాజు ఎన్నుకున్నటువంటి స్థలం. రాజు, యాజకుని కార్యకలాపాలను ఒకే వ్యక్తిలో నిర్వహించుటను అపేక్షిస్తున్నటువంటి ఈ యొక్క స్థలం. అవి ఎక్కడ కలుసుకొని? యేసుక్రీస్తులో కలుసుకుంది. ఆయన ప్రాఫెట్, ప్రీస్ట్ అండ్ కింగ్ కదా, రాజు, యాజకుడు కూడా. అంటే మెల్కిజెదెకు క్రమం చొప్పున ఆయన రాజు, యాజకుడు. అదే రీతిగా యేసుక్రీస్తు రాజు, యాజకుడు. మెల్కిజెదెకు ఎవరినైతే అపేక్షిస్తున్నదో ఈ స్థలం కూడా ఆయన్నే అపేక్షిస్తున్నది. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడు? ఈ దేవాలయం చేశాడు. అందుకని ఆయన అన్నాడు, నేనే దేవాలయమును అన్నాడు. నేనే దేవాలయమును అన్నాడు. అక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత అక్కడ చల్లారింది. మనిషి దేవుడు, మనిషి దేవునికి మధ్య సంధి, సమాధానం ఏర్పాటు చేసింది యేసుక్రీస్తు, ఆయన మరణ పునరుద్ధానాలు. ఓకే, కాబట్టి దాన్ని సూచించేది ఇక్కడ ఛాయ రూపంలో ఉన్నట్లుగా మనం గమనించాలి. అందువలన ఈ స్థలం అనేదానికి ప్రాముఖ్యత వచ్చిందన్నమాట. ఆ స్థలంలో దేవాలయాన్ని కట్టాలి. కోపపడిన స్థలం, ఎందుకంటే అది యేసుక్రీస్తుని సూచిస్తుంది. యేసుక్రీస్తు శిలువలో మరణించి ఆయన దేవాలయంగా ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెర చిదిగింది. అంటే దేవునికి మనిషికి సమాధానం కలిగింది. ఆయన యొక్క కోపం, దేవుని యొక్క కోపం చల్లారింది. అందువల్లనే యేసుక్రీస్తు అన్నాడు, ఎలామా సబక్తాని, మై గాడ్. అంతవరకు తండ్రి అనేటువంటి యేసుక్రీస్తు నా దేవా అన్నాడు. మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. నా చెయ్యి ఎందుకు విడిచితివి? దేవుని యొక్క కోపం ఆయన మీద పడింది. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళ మీద పడదు.
వాళ్ళు పడకుండా ఉండటానికి. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, యుగాంతంలో యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఒక తీర్పు దినం అనేది ఉంటుంది. మృతులు అందరూ లేస్తారు. దేవుని యొక్క తీర్పుకి గురి అవుతారు. అప్పుడు ఉగ్రత, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీద పడుద్ది. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో వాళ్ళ మీద, యేసుక్రీస్తు మీద వాళ్ళ ఉగ్రత పడింది కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద పడకుండా యేసుక్రీస్తు మీద పడింది కాబట్టి వాళ్ళకి ఇక దేవుని యొక్క ఉగ్రత ఉండదు. రోమా పత్రిక 5:9లో ఈ యొక్క సత్యం ఉంటుంది అన్నమాట. 1 నుండి 9 దాకా చదవాలి మనం. ఎందుకంటే ఆ రక్తం వలన, యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మనం కృపలో ప్రవేశించాం అని 1వ వచనంలో ఉంటుంది. ఇక్కడ 9వ వచనంలో ఏముంటుందంటే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా, గ్యారంటీ, ఆయన ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. అది నిజమైనటువంటి రక్షణ. దేవుని యొక్క ఉగ్రత నుండి. దేవుని యొక్క ఉగ్రత చివరి వరకు అది ఎక్కడ ప్రత్యక్షమవుతుంది అని అంటే నరకంలో. ఆ నరకాన్ని నుండి, నరక ఉగ్రత నుండి రక్షించేది యేసుక్రీస్తు శిలువ. ఆయన దేవాలయం ఆయన్ని సూచిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.